హలో వ్యూమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి స్పేస్ అప్ తెలుగు. ఈ వీక్ స్పేస్లో జరిగిన టాప్ అప్డేట్స్ని అండ్ స్పేస్కి రిలేటెడ్ అయిన ఈవెంట్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ న్యూస్, జూలై 2 రోజున స్పేస్ ఎక్స్ తన 500th ఫాల్కన్ 9 రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఈ లాంచ్లో 27 స్టార్లింక్ శాటిలైట్స్ని ఆర్బిట్లోకి తీసుకెళ్లారు. ఇప్పటికే స్పేస్లో స్టార్లింక్ శాటిలైట్స్ సంఖ్య 7900కి పైగా చేరింది. హైలైట్ ఏంటంటే ఈ మిషన్కి వాడిన B1067 అనే బూస్టర్ని ఇప్పటికే 29 టైమ్స్ వాడారు. అండ్ ఫాల్కన్ 9 రాకెట్ని ఇప్పటి వరకు 500 లాంచెస్ చేయగా అందులో 472 లాంచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇలా వాడిన రాకెట్స్ని మళ్ళీ వాడడం వల్ల కొన్ని కోట్ల ఖర్చు తగ్గుతుంది. రీయూజబుల్ రాకెట్స్లో స్పేస్ ఎక్స్ ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఇలా అన్ని స్పేస్ ఏజెన్సీస్ రీయూజబుల్ రాకెట్స్ని డెవలప్ చేయగలిగితే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఎన్నో మార్పులు వస్తాయి. నెక్స్ట్ న్యూస్, జూలై 3న చైనా తన లాంగ్ మార్చ్ 4C రాకెట్ని షిజాంగ్ లాంచ్ సెంటర్ నుంచి లాంచ్ చేసింది. ఈ మిషన్లో షియాన్ 28B01 అనే ఒక ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ని స్పేస్లోకి పంపించారు. ఈ శాటిలైట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే స్పేస్ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయడం అండ్ టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ని టెస్ట్ చేయడం. ఇప్పటివరకు చైనా టోటల్గా 583 సక్సెస్ఫుల్ లాంగ్ మార్చ్ లాంచెస్ని కంప్లీట్ చేసింది. ఇది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. నెక్స్ట్ న్యూస్, జూలై 3న రష్యా ప్రోగ్రెస్ MS-31 అనే కార్గో స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. దీన్నే ప్రోగ్రెస్ 92 మిషన్ అని కూడా అంటారు. ఈ మిషన్ జూలై 3 రోజు లాంచ్ అయ్యి జూలై 5 రోజు ISSలోని పాయిస్క్ మాడ్యూల్కి సక్సెస్ఫుల్గా డాక్ అయింది. ఈ కార్గోలో టోటల్ 2.6 టన్స్ ఆఫ్ సప్లైస్ని ISSకి పంపించారు. అంటే ఫుడ్, వాటర్, ఫ్యూల్ అండ్ కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఎక్విప్మెంట్స్ కూడా. ఇప్పుడు ISSలో ఉన్న ఆస్ట్రోనట్స్ ఈ రిసోర్సెస్ని యూస్ చేసి కొత్త ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ మైక్రోగ్రావిటీని స్టడీస్ చేస్తారు. ఇలా కొన్ని నెలలకు ఒకసారి ISSకి కార్గో మిషన్ వెళ్తుంది. నెక్స్ట్ కార్గో మిషన్ అక్టోబర్లో ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్, నికోల్ అయర్స్ అండ్ యానీ మెక్లైన్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ రీసెంట్గా ISSలో ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ని చేశారు. ఎలక్ట్రికల్ మజిల్ సిమ్యులేటర్ యూస్ చేసి మైక్రోగ్రావిటీలో మజిల్ లాస్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల మజిల్స్ ఫాస్ట్గా వీకెన్ అవుతాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఫ్యూచర్ ఆస్ట్రోనట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ మార్స్ ఆర్ మూన్ జర్నీస్ లాంటి లాంగ్ మిషన్స్కి. సేమ్ ఇలాంటి ఒక స్టడీయే జాక్సా ఆస్ట్రోనట్ టకుయా ఓనిషి హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ మీద చేస్తున్నాడు. సలైవా శాంపిల్స్ని కలెక్ట్ చేసి స్పేస్లో ఇమ్యూన్ సిస్టమ్ ఇంపాక్ట్ని స్టడీ చేస్తున్నాడు. ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యూచర్ లాంగ్ డ్యూరేషన్ మిషన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ న్యూస్, నాసా యొక్క అట్లాస్ టెలిస్కోప్ చిల్లీలో ఒక సూపర్ రేర్ ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసింది. ఇది ఒక కొత్త ఇంటర్స్టెల్లర్ కామెట్ని డిస్కవర్ చేశారు. ఈ కామెట్ మన సోలార్ సిస్టమ్కి బయట నుండి వచ్చింది. ఇప్పటి వరకు మనకు తెలిసి సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చిన థర్డ్ ఆబ్జెక్ట్ ఇదే. ఈ కామెట్ 19 కిలోమీటర్స్ వైడ్ అండ్ సెకండ్కి 62 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఇప్పుడైతే ఇది జూపిటర్ దగ్గరలో ఉంది. అక్టోబర్ ఎండింగ్లో ఎర్త్కి రఫ్లీ 241 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పాస్ అవుతుంది. ఇలాంటి కామెట్స్ని స్టడీ చేయడం వల్ల మన సోలార్ సిస్టమ్ పుట్టుక గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్, నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అండ్ చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ కొలాబ్ అయ్యి ఒక కాస్మిక్ ఈవెంట్ని మ్యాప్ తీశాయి. దాని పేరు బ్లూ క్లస్టర్ కొలిజన్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ డేటా అండ్ చంద్ర ఎక్స్రే విజన్ ఈ రెండింటిని కంబైన్ చేసి సైంటిస్టులు 2 గ్యాలక్సీస్ కొలైడ్ అవ్వడాన్ని డీటెయిల్గా మ్యాప్ చేశారు. డార్క్ మ్యాటర్ ఎక్కడ ఉందో, గ్యాలక్సీస్ అండ్ గ్యాసెస్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో ఈ స్టడీలో తెలుస్తుంది. ఈ ఇమేజ్లో ఉన్న రియాక్షన్స్ని స్టడీ చేస్తే అందులో ఐన్స్టీన్ గ్రావిటీ థియరీస్ అండ్ కొలిజన్ డైనమిక్స్ని నిజమే అని కన్ఫర్మ్ చేస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్, UK వాలంటీర్స్ క్లీనోవా సీకర్స్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి ఒక సడన్ బ్రైట్ ఫ్లాష్ని డిటెక్ట్ చేశారు. తర్వాత ఇది ఒక సూపర్నోవా అని కన్ఫర్మ్ చేశారు. జస్ట్ కొన్ని రోజుల్లోనే ఇది 2500 టైమ్స్ బ్రైటర్గా అయింది. టెలిస్కోప్ డేటా ప్రకారం ఇది ఒక క్యాటాక్లాస్మిక్ వేరియబుల్ నోవా అని తెలిసింది. అంటే ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ అండ్ ఒక కంపెనియన్ స్టార్ ఇంటరాక్షన్ వల్ల మాస్ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ బర్స్ట్ రిలీజ్ అయ్యి ఒక సూపర్ ఎక్స్ప్లోజన్ లాగా స్పేస్లో కనిపించింది. నెక్స్ట్ న్యూస్, నాసా ఆస్ట్రోనాట్ నికోల్ వేపర్ అయర్స్ జూలై 3న ISS నుంచి ఒక సూపర్ రేర్ లైట్నింగ్ ఫెనామినాని క్యాప్చర్ చేశారు. దాని పేరు గిగాంటిక్ జెట్. ఇది ఒక మ్యాసివ్ లైట్నింగ్ బోల్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది క్లౌడ్స్ నుంచి కిందికి కాకుండా క్లౌడ్స్ నుంచి పైకి అంటే అయోనోస్పియర్కి టచ్ అవుతుంది. ఈ ఈవెంట్ మెక్సికో రీజియన్లో జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ సైంటిఫిక్గా చాలా రేర్. ఇప్పటి వరకు కేవలం కొన్ని ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ అయ్యాయి. నెక్స్ట్ న్యూస్, ఇండియన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా ISSలో యాక్సియం 4 మిషన్ పార్ట్గా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ని కంప్లీట్ చేశారు. ఈయన
ఎప్పుడైనా సరే AX4 టీమ్ ఎర్త్కి రిటర్న్ అవ్వచ్చు. రీఎంట్రీలో వీళ్ళని క్యారీ చేస్తున్న క్యాప్సూల్ ఓషియన్లో స్ప్లాష్ డౌన్ అవుతుంది. అలా సేఫ్గా ఎర్త్కి రిటర్న్ అవుతారు. అప్కమింగ్ గగన్యాన్ మిషన్కి శుభాంశు శుక్లా గారికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ బేస్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, US గవర్నమెంట్ 2026 బడ్జెట్ ప్రపోజల్లో నాసా సైన్స్ ఫండింగ్ని $7.3 బిలియన్ నుంచి జస్ట్ $3.9 బిలియన్ తగ్గించాలని చూస్తుంది. దీనివల్ల మార్స్ ఒడెస్సీ, మావెన్ లాంటి ఇంపార్టెంట్ సైన్స్ మిషన్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. హబుల్ అండ్ జేమ్స్ వెబ్ ఆపరేషన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే కంటిన్యూ అయితే స్పేస్ రేస్లో చైనా ఆర్ రష్యా అమెరికాని దాటి ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది VMNuts ఈ వారం స్పేస్ న్యూస్. ఈ న్యూస్లో మీ ఫేవరెట్ టాపిక్ ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.